సో ఈ శశికళ లెక్కన ఈ 36 లెక్కన ఒక వయసులో ఒక ఒకవైపు నుంచి బీజేపీ వదిలిన బాణమే శశికళ లేదంటే పన్నీర్ సెల్వం అనుకోవడానికి కూడా కొంత అవకాశం ఉందా ఇండైరెక్ట్ గా? లేదు 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 ఎందుకు లేదంటే ఇప్పుడు అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తులో ఉంది కదా. అవును. పళనిస్వామి వాళ్ళకి అవసరమైన మాట, కానీ పన్నీర్ సెల్వం అవసరం లేని మాట. ఎందుకంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా అవసరమైతే ఇక్కడ కలవాల్సిందే. రేపు పన్నీర్ సెల్వం కానీ శశికళ కానీ ఒక కూటమికి రాకుండా చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరు కలిస్తే ఎట్లా విజయం సాధించారో, ఇప్పుడు గడ్డిపోచలు కలిస్తే మదపు తేనెను అందించినట్టే ఇవాళ డిఎంకే ఫామ్ లో ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నది. మన కరుణానిధి వారసత్వం కంటిన్యూ అవుతున్నది, ఉదయనిధి స్టాలిన్ రూపంలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ లోకేష్ చంద్రబాబు నాయుడు ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తున్నారో చూస్తే ఇక్కడ ఈ 3-4 పార్టీలు కలిస్తే తప్ప సాధ్యం కాదు అంటున్నాడు. దానికి అనుగుణంగానే విజయ్ ను కూడా అవసరం అనుకుంటే బీజేపీ దారికి తెచ్చుకుంటుంది అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, విజయ్ రెండు పక్కలకు తెలిపేస్తున్నాడు. కానీ ఎక్కువ విమర్శ ఎవరి మీద పెడుతున్నాడు, విజయ్ డిఎంకే మీద పెడుతున్నారు కదా. డిఎంకే ప్రభుత్వం పోవాలి, ఉన్న ప్రభుత్వం పోవాలి, కానీ ఉన్న బలం సరిపోకపోతే ఏం చేయాలి, బలం సమీకరించుకోవాలి కదా. సరిగ్గా మన పవన్ కళ్యాణ్ పార్టీకి అదే. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మనం 2019లో చూసినాం, అందరు విడిపోయినాం, ఎవరు బాగుపడలేదు. 2020 మన 24 ఎన్నికలకు వచ్చాక ఆయన ఏమన్నారు, ఆయన మన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అటు పక్క బాలకృష్ణ ఇటు పక్క లోకేష్ నిలబెట్టుకొని నేను బేషరతుగా మద్దతు ఇస్తానన్నాడు. అది వ్యూహం అంటే అంటున్నాను. ఇక్కడ కూడా విజయ్ కి చరిష్మా ఉంది, కానీ ఓట్లు పడవు, సంవత్సరాల నిర్మాణం లేదు విజయ్కి. ఎమర్జెన్సీగా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కు ఓటర్లు ఎదిగిన తర్వాత ఆయనకు అనుకూలంగా వచ్చింది. మీరు చూడండి, 10 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఉన్న చరిష్మాకు మొన్నటి తేడా లేదంటారా? 10 ఏళ్ల క్రితం ఉన్న చరిష్మాకు ఓట్లు లేవు, కానీ మొన్నటి చరిష్మాకు ఓట్లు ఉన్నాయి కదా. ఈ 10 ఏళ్లలో వాళ్ళందరూ 10 ఏళ్ల పిల్లలందరూ 18 ఏళ్ళు దాటింది కదా. ఆ యువత మొత్తం ఓటింగ్ కొత్త ఓటర్లకు మారింది కదా. ఇది అంతే అంటున్నాడు. విజయ్కి వాళ్ళకి కావాల్సింది యువ ఓటర్లు. అంటే ఆ యువ ఓటర్లు ఆకట్టుకునే క్రమంలో షాలిన్కు వ్యతిరేకంగా నిలబడాలంటే తప్పక వీళ్ళు ముగ్గురు కలవాల్సింది, అన్నా డిఎంకే. సో రేపొద్దున అన్న ఇప్పుడు శశికళ చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే అన్నా డిఎంకే నాయకత్వాన్ని మార్చాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే జయలలిత ఆత్మ అన్నా డిఎంకే పార్టీలో లేదు, ఆమె పెట్టిన పార్టీలోనే ఆమె ఆత్మ లేదు. సో అని ఆమె ఈ డిమాండ్ గట్టిగా మాట్లాడుతుంది. రేపొద్దున శశికళ పార్టీ పెడితే ఏఎన్డిఎంకేలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గం కూడా శశికళతో కలిసేటువంటి అవకాశం ఉంటుందా? రేపొద్దున పన్నీర్ సెల్వం, శశికళ, ఏఐడిఎంకే వ్యతిరేక వర్గం ఇవన్నీ కలిసి ఏమైనా కొంత చేంజ్ ఓవర్ తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? దానికి సరిగ్గా మనకు తెలుగు రాజకీయాలకు తమిళ రాజకీయాలు చాలా దగ్గర సంబంధం ఉంటుంది శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ కూడా అట్లా ఆహ్వానించారు కదా. అసలు మూలకమే అయినా వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అంటే మరి ఆ పార్టీని చంద్రబాబు నాయుడు సొంతం చేసుకుంటా లేదంటారా? అక్కడ బంధుత్వాలు లేకపోతే జయలలిత తర్వాత వారసులే లేరు. జయలలిత ఆస్తి ఎవరికి పోయింది, అంశం ఎవరికి పోయింది, రేపొద్దున వేలం వేస్తారు, రేపొద్దున ఆభరణాలు కూడా వేలం వేసి మొత్తం గవర్నమెంట్ పరం చేసింది కదా. అటువంటి అప్పుడు ఆమె వారసులు లేరు కదా ఎవరు కూడా. ఏమన్నా వారసురాలు స్నేహితురాలుగా ఈమె ఉన్నా కూడా ఈమె అవుట్డేటెడ్ పొలిటీషియన్ అంటారు. రెండు రకాలుగా, ఒకటి వయసు రీత్యా, రెండోది పొలిటీషియన్ గా అవుట్డేటెడ్ పొలిటీషియన్ అంటున్నాను. ఆమె రావడం వల్ల మీరు అన్నట్టే ఏదైతే అన్నా డిఎంకే నష్టం జరుగుతుంది, కానీ డిఎంకేకి నష్టం చేసే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకే విడిచిన బాణంగా తయారవుతుంది. ఈ డిఎంకే ఉద్దేశపూర్వకంగా చేయరు ఎప్పుడు కూడా. ఏ పార్టీ కూడా శ్రీకాంత్ గారు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు, కానీ కావాలని ప్లాన్ బట్టి శశికళను దించే రాజకీయాలు ఉండవమ్మా అని ఎవరు చెప్పరు. ఆమె రావడం వల్ల ఎవరికి నష్టం, ఎవరు లాభం అంటే ఖచ్చితంగా ఈ కూటమికి ఇటు పక్కనే బీజేపీ అన్నా డిఎంకే కూటమి నష్టం అవుతుంది. నాయకత్వం మార్పు అంటారా, నాయకత్వ మార్పు ఉన్నా లేకున్నా వారసత్వంగా వచ్చే లేనప్పుడు ఎవరైనా ఒకటే కదా. ఇప్పుడు పన్నీర్ సెల్వం అయినా ఒకటే, పళనిస్వామి అయినా ఒకటే. పళనిస్వామి గారు కూడా కొత్తగా వచ్చిన కాదు కదా, అంతకుముందు జైలతో కలిసి ప్రయాణం చేసినాడు కదా. కాకపోతే అవకాశాలు పన్నీర్ సెల్వంకి వచ్చినాయి. 2 సార్లు 3 సార్లు అవకాశాలు ముఖ్యమంత్రి ఎవరికి వచ్చింది, జాగ్రత్తగా పదవిని మళ్ళీ అప్పగిస్తాడని నమ్మకస్తుడికి హనుమంతుడు లాంటి, రాముడికి హనుమంతుడు లాంటి వాడు ఇదేనంతా ఆయన కనుక అప్పగిస్తాడని దాంతో అప్పచెప్పింది. ఒకవేళ పళనిస్వామి పన్నీర్ సెల్వం స్థానంలో ఎవరిని పెట్టే ఏకమేక అయ్యేవాళ్ళు కదా. అందుకని అక్కడ జరగాల్సింది ఏంటంటే, నేనేమంటున్నాను, ఈ కూటమి మొత్తం అందరు కలిస్తేనే రేపొద్దున ఏకంగా ఉన్న డిఎంకే ఎదిరించగలుగుతారు. ఇంకొక అవకాశం ఈ కూటమి కలవడానికి తమిళ రాజకీయాలు చూస్తే ఒకసారి వీళ్ళని ఒకసారి వాళ్ళని గెలిపించుకొచ్చారు, కానీ గత 10 ఏళ్ళుగా చూస్తే ఇప్పుడు మనకు 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు చూస్తున్నాం కదా ప్రతిసారి కూడా. ఈసారి మళ్ళీ డిఎంకే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కలవకపోతే, వీళ్ళు కలిస్తే మాత్రం మళ్ళీ పాత వరవడే తమిళనాడులో ఒకసారి 5 ఏళ్ళు వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు అనే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ జయలలిత విషయానికి వచ్చిన, ఎంజీఆర్ విషయానికి వచ్చిన, వాళ్ళు ప్రజల్లో ఉన్న వ్యక్తులు, సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు, రాజకీయంగా ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈవెన్ విజయ్ చూసుకున్నా కానీ ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యక్తులే. పన్నీర్ సెల్వం కానీ పళనిస్వామి కానీ వీళ్ళు పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శశికళ సమాధి మీద శపథం చేసినటువంటి పరిస్థితి 2017లో ఉన్నటువంటి పరిస్థితి 2026లో మాత్రం లేదు. శశికళ ఒకవేళ ఇప్పుడు వెళ్ళాలంటే కనుక సింపతితో వెళ్తే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే ఒక స్ట్రాటజిక్గా పోవాలంటే కనుక ఆ స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ కూటమి అటు ఉంది ఏఐడిఎంకే తోటి, ఇటు బలమైనటువంటి డిఎంకే ఉంది, అటు విజయ్ రూపంలో కూడా బలంగానే ఉంది. సో శశికళ ముందు ఎట్లాంటి స్ట్రాటజీ ఉండాలి? సో ప్రభుత్వాన్ని విమర్శించాలి, వేరే ఆప్షన్ లేదు, కానీ ఒక స్ట్రాటజిక్గా పోవాలి. అట్లాంటి కనెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు, ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మోరోవర్ షీ ఈజ్ నాట్ ఇన్ టు ద పబ్లిక్. 30 ఏళ్ళు ఉన్నా కానీ 30 ఏళ్ళు జైలుతోటే ఉన్నారు తప్ప ప్రజలతో లేరు. అవసరమైన ఇంకా అపఖ్యాతి మూట కట్టుకుంటాను. అంటే జయలలిత స్నేహము, దానివల్ల ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రుల్ని శాసించింది కదా డైరెక్ట్ గా. ఇప్పుడు అన్నాడీఎంకేలో ఆమె నాయకత్వాన్ని ఒప్పుకోకనే వాళ్ళు బహిష్కరించారు. బహిష్కరించడమే కాదు, బహిష్కరించిన దాని మీద ఆమె కోర్టుకు వెళ్ళింది. మీకు తెలుసు, కోర్టుకు వెళితే కోర్టు కూడా సమర్థించింది, బహిష్కరించి సరి అయితే పొమ్మన్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాటుపడుతుంది ఆమె చెప్తే నిజమే తేల్చి కోర్టే సమర్థించింది కదా. అసలు అంతర్గత వ్యవహారం, వాళ్ళు పార్టీ బహిష్కరించినా ఉన్నా వాళ్ళ ఇష్టం కావచ్చు, కానీ బహిష్కరణను కూడా కోర్టు ధృవీకరించింది కనుక సమస్య లేదు. ఆమె గుదిబండని ఓ రకంగా చెప్పాలంటే, గుదిబండని కూడా ఏమైనా ఒకటే ఒక లాభం ఆమెతో ఉంటుంది, డబ్బులు ఖర్చు పెడతామని అనుకుంటున్నాను నేను. సరే ఇప్పుడు పిసినారైందా మరి ఖర్చు పెడతా తెలియదు, కానీ నీ కీలక పని పదవి ఇస్తామమ్మా, మిమ్మల్ని ఒక రకంగా చెప్పండి జైలు తర్వాత స్థానం మీదే కనుక అన్నాడీఎంకి సహాయం చేయండి అంటే బీజేపీతో సహా సాగిలపడతాయి. డబ్బు ముందు అందరు కదా, డబ్బు ఉన్న వాడి ముందు సాగిలపడతారు అని వేమన గారు ఎన్నడో దుర్మార్గమైన మోటు పదాలతో పద్యం రాసిండు ఒకటి, నేను ముట్టంగా తలుచుకోలేదు కదా. డబ్బు ఉన్న వాడికి ఎట్లా దాసవం అవుతారు అంటే డబ్బుకు లోకం దాసవం కనుక. ఒకవేళ శశికళ కనుక తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర వహిద్దామని అనుకుంటే డబ్బు పరంగా సాయం చేసే అవకాశం ఉంటుంది ఆమెకు, అప్పుడు సరైన గౌరవం వస్తుంది. కానీ ఆమె పార్టీ వేరే పెట్టుకుంటే మాత్రం ఆ పార్టీ వల్ల ఒరిగేది లేదు, ఊది కాలేదు, పీరు లేవదు అంటున్నాను. ఇది కూడా చెప్తున్నాను అంతే. తక్కువ ఆమె మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు, కానీ అది జరుగుతుంది. కానీ ఇవాళ డిఎంకేకు ధీటుగా నిలవాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రయోగం చేసిందో జనసేన, టీడీపీ, మన బీజేపీ మూడు ఎట్లా చేసినావు, అన్నాడీఎంకే టీడీపీ లాంటిది అక్కడ సంస్థాగత నిర్మాణం ఉంది డిఎంకే వ్యతిరేకంగా. అట్లాంటి మన జనసేన లాంటి వాడు మన విజయ్. మూడోది ఏంటంటే బీజేపీ ఎట్లా ఉంటుంది. ఈ మూడు పార్టీలు కలిస్తే, ఈ చిన్న చితక వాళ్ళందరూ కలిసి దినకరణ కానీ లేకపోతే శశికళ కానీ కలిస్తే డిఎంకే దించే అధికారం గద్దె దించే ఒక సీన్ మాత్రం క్రియేట్ చేయగలుగుతారు. ఎవరు సినిమా రంగం నుంచి అందరు రారు కదా. మన శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు సినిమా రంగం నుంచి వచ్చిండా, మరి సినిమా రంగం నేపథ్యం వచ్చి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడా లేదా? కేసీఆర్ గారు సినిమా రంగం నుంచి వచ్చిండా అంటే ప్రజల భావోద్వేగాలను భావోద్రేకంగా మార్చగలిగే ఎవరైనా సరే రాజకీయ సక్సెస్ అవుతారు. కానీ సినిమా యాక్టర్లు రజనీకాంత్ పోయిండు, మన కమల్ హాసన్ పోయిండు, చూడలేదా మనం? అక్కడే పోయి చూసినాం కదా. పార్టీ పెడదామని వెనక్కి పోయిండు, పెట్టిన వాడేమో ఎటు కాకుండా పోయిండు, చూసినాం కదా మనం. సమస్య అంటే కమల్ హాసన్ కూడా కీలక పాత్ర వహిస్తాడు రేపు ఏది బీజేపీ మద్దతు చేస్తారు. కెప్టెన్ విజయ్ కూడా మధురై లాంటి కొంత ప్రాంతానికి పరిమితమయ్యారు తప్ప పూర్తి స్థాయి రాజకీయాలను శాసించలేకపోయారు కాదు. అందుకని సినిమా రాజకీయాలు శాసించే స్థితి పోయింది. ప్రజలు ఇప్పుడు సారా, డబ్బులు, అనుచిత ఉచితాలు, స్థాయిలాలు ఇవి చూస్తున్నారు. ఎవరు జో జీతా ఓ సెకండ్. అందుకనే ఇప్పుడు డిఎంకేకు నిలబడే గట్టి అంటే ఈ 3-4 పార్టీలు కలిస్తే నిలబడగలుగుతాయి, లేకపోతే తేలిపోతాయి మళ్ళీ. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి శశికళ రీఎంట్రీ తమిళ రాజకీయాలు ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి? శశికళ కొత్త పార్టీ పెట్టి పన్నీర్ సెల్వంతో కలిసి అడుగు ముందుకేస్తే ఎంతవరకు రాజకీయాల్లో నిలదొక్కగలుగుతారు? ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ డిఎంకే పార్టీ ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తామంటున్నారు. ఇంకోవైపు ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. ఈసారి అధికారం చేపట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఆఖరికి పురుషులకు కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ కూడా తమిళనాడు రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ఇటు తమిళనాడు విజయ్ లయోలా కాలేజ్ చేసినటువంటి సర్వేలో విజయ్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్ అని చెప్పేసి సంచలనమైనటువంటి సర్వే ఇచ్చింది. గతంలో ఆ సంస్థ ఆ కాలేజ్ విద్యార్థులు చేసినటువంటి సర్వేలో ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో అదే రిజల్ట్స్ వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఈసారి ఈ రిజల్ట్ కూడా కొంత చాలా చేంజ్ ఎవరు కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం బలంగా నడుస్తోంది. ఏకంగా అన్నామలైనే బీజేపీ అధ్యక్ష పదవిని తప్పించి పళనిస్వామి కోరిక మేరకు అదే ఏఐడిఎంకేలో మంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినటువంటి నైరన్ నాగేంద్రన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారంటే ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీ బంధం ఎట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇందులో విజయ్ ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారు? ఈ ముగ్గురు మధ్యలో త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటే కనుక శశికళ కొత్త పార్టీ పెడితే
తక్కువ టైంలో ప్రజల్లోకి వెళ్ళగలుగుతారా? వెళ్తే ఏ స్ట్రాటజీతో వెళ్తారు? సెంటిమెంట్తో వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం శశికళకు లేవు. ఏ స్ట్రాటజీతో వెళ్తారు? ఏఐడిఎంకే నాయకత్వాన్ని మార్చాలన్నటువంటి డిమాండ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారు? సో ఇట్లా 4 రకాలైనటువంటి చతుర్ముఖ పోటీ ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. చూడాలి ఎంతవరకు శశికళను తమిళనాడు ప్రజలు ఆదరిస్తారు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఈవెన్ పార్టీ పేరు కూడా అమ్మ పేరు మీదనే పెట్టేటువంటి అవకాశాలు కూడా అనిపిస్తాయి, ఎందుకంటే ఆ సెంటిమెంట్తో పోతారు కాబట్టి.